పెళ్లి చేసుకుందామా, రెడీయా? అది నా ఫస్ట్ ప్రపోజల్ అనమాట. చాలా డైరెక్ట్. ఓకే. ఎందుకంటే ఓకే, ఇప్పుడు లవ్ చేసి దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసి లెట్స్ గెట్ మ్యారీడ్. ఇది అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓకే విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత విల్ డన్ అండ్ విల్ మూవ్. మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్. సో ఇలాంటి చాలా సీక్వెన్సెస్ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్సెస్ అడిగే ముందే నేనే డేట్లన్నీ ఫిక్స్ చేసి పెళ్ళి అన్ని రెడీ చేసేది. ఇవన్నీ నేను చేశాను నేను. వావ్ సార్, సూపర్. దాని తర్వాత బ్రేకప్ అవ్వలేదు నాకు, అది అనమాట. సో ఇలాంటి సీన్స్ అని ఉన్నాయి సినిమాలో. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకీరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకీరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూశాను అనమాట, వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్నీ. సో ఖచ్చితంగా చేస్తాను దొరికితే. సార్ డైరెక్ట్ గారు, టైటిల్లో ప్రేమిస్తావా అది అప్పీలో ఉంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది, 2 రకాల వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఇందులో ఏం